హాయ్ అందరికీ ఈరోజు అయితే నేను మా ఇంట్లో నేను ఎలా ఎగ్ ఫ్రై చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇలా మీకు తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకున్నా. ఈ కడాయిలో ఉన్న వాటర్ హీట్ అయ్యేలోపు ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. మీరైతే 4 లేదా 5 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో పోసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. వచ్చిన దాన్ని అయితే బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనకు ఎగ్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకును కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ముందుగా గిన్నెలో పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకొని తింటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. పిల్లలకైతే బాగా నచ్చుద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.